టీవీ. తెలంగాణ రాజకీయాల్లో కవిత సృష్టించిన ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిజానికి కవిత ప్రకంపనలు సృష్టించింది అనే దానికంటే బీఆర్ఎస్లో కవిత పెద్ద సునామీని సృష్టించారు. కవిత మాట్లాడిన తర్వాత, కవిత ఆరోపణలు చేసిన తర్వాత కవితపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆ తర్వాత పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ కవిత మళ్ళీ ప్రెస్ మీట్లో మాట్లాడిన విషయాలు పెద్ద సునామీగానే మారాయి. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ని ముంచెత్తుతూ ఉన్నాయి. అసలు కవిత మాటల్ని ఎలా చూడాలి, కవిత ఎవరిని టార్గెట్ చేశారు అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. కవిత అంటూ ఉన్నారు, నాపైన కుట్ర జరిగింది, హరీష్ రావు, సంతోష్ రావు నాపై కుట్ర చేశారని కవిత అంటూ ఉంటే, కవిత మాటల వెనుక వేరే పార్టీ కుట్రలు పన్నుతూ ఉంది, కవితతో ఆ మాటలు మాట్లాడిస్తూ ఉంది అని బీఆర్ఎస్ నాయకులు అంటూ ఉన్నారు. అసలు కవిత ఎపిసోడ్ని ఏ విధంగా చూడాలి, రాబోయే రోజుల్లో కవిత సృష్టించిన సునామీ అలలు ఎంత ఎత్తున ఎగిసి పడబోతున్నాయి, ఆ అలల్లో మునిగే నాయకులు ఎవరు, ఆ అలల తాకిడికి బీఆర్ఎస్ కలిగే డ్యామేజ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు తెలంగాణ ఉద్యమకారుడు విఠల్. తెలంగాణ విఠల్ మన బిగ్ టీవీ స్టూడియోలో ఉన్నారు. విఠల్ గారు నమస్తే అండి. నమస్తే రైతు గారు. విఠల్ గారు, ఎలా చూడాలి కవిత సృష్టించిన సునామీని? నాన్న కళ్ళల్లో ఆనందం కోసమా, అన్నయ్య కళ్ళల్లో ఆనందం కోసమో తన్నీరు భావన, దొంగ బావ, ఇది తన్నీరు భావన పట్టుకొని తన్నండి అని చెప్తున్నాము. ఇప్పుడు దీన్ని మీరు సునామీ అంటున్నారు, భూకంపం అంటున్నారు కదా, అసలు ఇది ఎక్కడ ప్రారంభమైందని చెప్తే, ఇప్పుడు కొంత మీరు ఒక 2-3 నిమిషాలు చరిత్రలోకి వెళ్తే, కేసీఆర్ గారు పార్టీ పెట్టడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు తన మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదని చెప్పి, అది ప్రధాన కారణం. తెలంగాణ ఉద్యమం అనేది ఎప్పటి నుంచో ఉంది. చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇవ్వకపోతే కేసీఆర్ గారు ఈ తెలంగాణ అనే నినాదాన్ని బ్రహ్మాస్త్రంగా మార్చుకొని తన వాక్చాతుర్యంతో, తన రాజకీయ ఎత్తుగడతో చేశారు. అసలు కేసీఆర్ అనే బ్రాండు దుబాయ్ చంద్రశేఖర్ అనేది పేరు 2001లో కేసీఆర్ అంటే ఎవరికి తెలియదు. ఆయన ఎట్లా కేసీఆర్గా నమ్మించిండంటే, 2001 కరీంనగర్ సింహగర్జన మీటింగ్లో నేను నా భార్య, నేను నా ముసల్ది పావుసేరు అంటే ఆయన అన్నమాట, ముసల్ది అంటే తప్పేం లేదు, మియా ఔర్ బీబీ అని, నేను నా ముసల్ది ఇక్కడ ఉన్నాం ఇండియాలో, నా కొడుకు కూతురు అమెరికాలో ఉన్నారు, మేము పావుసేరు బియ్యం పెట్టుకుంటే సరిపోతుంది, మాకు ఎలాంటి పదవులు వద్దు, తెలంగాణకి కాపలా కుక్కలాగుంటా, ఎలాంటి పదవులు తీసుకోను, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, నా కొడుకు కూతురు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యారు అన్నాడు 2001లో. అక్కడ నుంచి చూస్తే అసలు ఎటువంటి పదవులు తీసుకొని ఉన్న కేసీఆర్ గారు తెలంగాణ రాకముందే కేంద్ర మంత్రి పదవి తీసుకున్నాడు. అది కూడా ఏంది, తెలంగాణకి సముద్రం లేదు, షిప్పింగ్ మంత్రి తీసుకున్నాడు. అల్లుడికేమో హరీష్ రావుకి ఎటువంటి కుటుంబ సభ్యులకు పదవి లేని అన్నాడు, ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవి ఇచ్చాడు. తెలంగాణ రాకముందే 4 మంత్రి పదవులు తీసుకున్నారు, అది 2004లో. అది కట్ చేస్తే 2006-07లో కవిత, కేటీఆర్ గారు అమెరికా నుంచి వచ్చారు. అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు వచ్చారు. వచ్చి ఏమన్నారు, కవిత గారు అప్పుడే నాకు పరిచయం, కేటీఆర్ గారు, కవిత గారి గురించి వ్యక్తిగతంగా నేను కొంతవరకే చెప్పగలను ఆఫ్ ద రికార్డ్, ఎందుకంటే ఒక మహిళ, నా పాత మిత్రురాలు, ఒక సోదరులాగా పనిచేసినాం కాబట్టి. 2005-06లో 6-7లోనే ఆమె కన్నీటి నీళ్లు పర్యంతరమైంది, కళ్ళ నీళ్ళు 6-7లోనే. సందర్భం ఏంటంటే, కవిత గారు ఒక పేపరు, ఒక టీవీ ఛానల్ పెట్టాలనే ప్రాజెక్టు పేరుతో నన్ను పూణేలో, అప్పుడే నేను శేషన్ స్కూల్లో పబ్లిక్ పాలసీ చేసిన తర్వాత 2001లో ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీలో జైలుకు పోయింది నేను, నా టీము. అన్న, మీరు ఆల్రెడీ తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, మీడియాలో ఉన్నారు కాబట్టి, నాన్నగారు ఎప్పటి నుంచో ఛానల్, పేపర్ పెట్టాలనుకున్నా కూడా ఫండ్స్ లేవు, మనము ఛానల్ పెట్టాలంటే 100 కోట్లు అవుతాయి, ఒక మ్యాగజైన్ పెడదాము, మీరు ఉండండి అని చెప్పి నా పేరు మీదనే తెలంగాణ టుడే అనే పత్రికకి RNI అప్లై చేయడము, లైసెన్స్ రావడము, పెట్టుబడి కూడా కవిత గారే పెట్టారు. జీవీకే మాల్ ఆపోజిట్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇంట్లో 70,000 కిరాయి. అప్పుడు నేనేమో ఎలక్ట్రానిక్ మీడియా బ్యాక్గ్రౌండ్, అది ప్రింట్ మీడియా బ్యాక్గ్రౌండ్ కాదు. తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి గారిని ఎడిటర్గా, సలహాదారుగా అల్లం నారాయణ గారి బ్రదర్ అల్లం రాజయ్య గారిని పెట్టుకొని, అప్పుడే ఆంధ్రజ్యోతి పేపర్ రీస్టార్ట్ అయింది, సాక్షి పేపర్ వచ్చింది. అసలు ప్రింట్ మీడియాలో జర్నలిస్టుల కొరత ఉంది. ఆ టైంలో నేను కన్వీన్ చేసి 1 year అష్యూరెన్స్ ఇచ్చి నా ఫ్రెండ్స్ని, స్కైబాబా గారు, డక్కన్ క్రానికల్ శ్రీనివాస్ గారు, సతీష్ గారు, ఇట్లా 10-15 మందిని తీసుకున్నాం. ఒక 2-3 నెలల తర్వాత కవిత గారు పిలిచారు ఇంటికి. పిలిచి, మెయిన్ అకౌంట్ నుంచి నాకు డబ్బులు అందట్లేదు, అన్నయ్యకి, నాన్నకి, బావకి నేను పేపర్ పెట్టడము, మ్యాగజైన్ పెట్టడం ఇష్టం లేదు, ఈ ప్రాజెక్ట్ ఆపేయమంటున్నారని కళ్ళెమ్మటి నీళ్ళు పెట్టుకొని ఏడ్చిందాం. అంటే ఈ కన్నీళ్ళు ఇప్పటివి కావు. అంటే ఏ కుటుంబంలో అయినా ఆడపిల్లలకు ఉండే వివక్ష మన భారతీయ సమాజంలో చూస్తున్నాం. అదేవిధంగా ఫ్యూడల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబము, వెలమ దొరల కుటుంబంలో, పురుషాధిక్య సమాజంలో ఆల్రెడీ బావ మంత్రి, కొడుకు ఎమ్మెల్యే, కూతురుకి ఇంకా ఇంపార్టెన్స్ ఇవ్వడం మరి అప్పటి నుంచి ఉంది.
ఇక ఆ తర్వాత కట్ చేస్తే ఆమె ఎంపీ అయింది, తర్వాత లిక్కర్ కేసులో ఇరుక్కొని పాపం లిక్కర్ అనే బిరుదు తెచ్చుకుంది, తర్వాత ఎమ్మెల్సీ అయింది. ఇప్పుడు లేటెస్ట్ కన్నీళ్లు చూస్తే కవిత గారు మొన్న అమెరికా నుంచి వచ్చినప్పుడు 100 రోజుల క్రితం నుంచి చూడాలి, ఈ భూకంప కేంద్రం ఎక్కడ స్టార్ట్ అయింది, ఈ సునామీ ఒకటేసారి రాదు కదా, సునామీ ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎప్పుడో వస్తుంది. ఆమె తన పెద్ద కొడుకు గ్రాడ్యుయేషన్ సెరమనీ నుంచి వచ్చినప్పుడు 103 రోజుల క్రితం ఎయిర్పోర్ట్లో ఒక టీఆర్ఎస్ వాళ్ళు వెల్కమ్ చెప్పలే. ఆమె చేసిన ప్రకటన ఏంటంటే, నేను మా నాన్నగారికి రాసిన వ్యక్తిగత లెటర్ లేఖని లీకు చేసిన లీకు వీరులు ఎవరు అన్నది. అన్నప్పుడు కేసీఆర్ గారి నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమని వచ్చింది, లీకు వీరులు ఎవరు అంటే గ్రీకు వీరులు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది. అక్కడ నుంచి ఏమన్నారు, కవిత వెనకాల కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, లేకపోతే మా బీఆర్ఎస్ పార్టీలు కూడా కోవట్టులు ఉన్నారని కేటీఆర్ గారు అన్నారు. లీకు వీరులు గ్రీకు వీరులు ఎవరంటే లీకు వీరులు సంతోష్రావు, గ్రీకు వీరులు కేటీఆర్ అని ఇండైరెక్ట్గా చెప్పిందాము. దాని తర్వాత ఏమన్నది, మా నాన్నగారు దేవుడు చుట్టూ దయ్యాలు ఉన్నాయి అన్నది. జనరల్గా కామన్ సెన్స్, దేవుడు ఎక్కడ ఉంటాడు సార్? మామూలుగా జనరల్గా గుడిలో ఉంటాడు. దయ్యాలు ఎక్కడ ఉంటాయి? దయ్యాలు ఎక్కడ ఉంటాయి? శ్మశానంలో ఉంటాయని మీ ఉద్దేశం? మరి దేవుడు జనరల్గా, మన దేవుడు దయ్యం నమ్మినా నమ్మకపోయినా దేవుడు అనేటోడు గుడిలో ఉంటాడు, పవిత్ర స్థలాల్లో ఒక భక్తి పాజిటివ్ ఎనర్జీ ఉంటాడు. దయ్యం అనేది శ్మశానంలో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. మరి దేవుడు చుట్టూ దయ్యాలు ఉంటే ఆయన దయ్యాల దేవుడా? ఇప్పుడు దేవుడి చుట్టూ దయాలు అయితే ఉండవు కదా. ఒకవేళ ఆయన నిజంగా దేవుడు అయితే దయాల్ని గుర్తుపడతారు కదా, దయాల్ని చిత్తపరకతోటో లేకపోతే దేవుడి దగ్గరికి పోలేవు కదా, పాజిటివ్ ఎనర్జీ దగ్గరికి. అంటే ఆమె చెప్పిన దానిలోనే మా నాన్న దయ్యాల దేవుడు అని చెప్తుందా, లేకపోతే కాముడు భూతం ఎవరు, కొరివి దయ్యం ఎవరు అంటే దయ్యాన్ని పసిగట్టలేకపోతున్నాయి అని కదా కవిత. నాన్న జాగ్రత్త, రామన్న జాగ్రత్త అని. అంటే ఈ దేవుడు అంత వీక్ అనమాట. దేవుడు అనేది పవర్ఫుల్ ఎనర్జీ కదా, దయ్యాలు పోవు కదా దేవుడి దగ్గరకు అసలు. గుడిలోకి అయితే గుడిలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ పోలేదు కదా సార్. అంటే అక్కడనే ఆమె ఏం చెప్తుంది, ఇండైరెక్ట్గా తెలివిగా ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తుంది. కేసీఆర్ గారు మంచోడే, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అన్నది. అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ ఏమన్నది, ఒక చిన్న పిల్లగాడు మాట్లాడుతున్నాడు, ఆయన లాలీపాప్ పిపర్మెంట్ తినే ఏజ్, నువ్వెందుకు వస్తున్నావు మా పెద్దోళ్ళ గొడవలు అని కార్తీక్ రెడ్డిని అన్నది. తర్వాత ఏమనేది, నల్గొండ జిల్లా జగదీశ్వర్ రెడ్డిని పట్టుకొని నువ్వు 3 అడుగుల లిల్లీ పుట్టు, నీకేం సంబంధం, నువ్వెక్కడ ఉన్నావు అంటే ఆయన అన్నాడు, నేను ఉద్యమంలో ఉన్నప్పుడు నువ్వెక్కడ ఉన్నావు అన్నాడు. అంటే ఒక లిల్లీ పుట్టు అన్నది, ఒక గ్రీకు వీరుడు, ఒక లీకు వీరుడు, ఒక చిన్న పిల్లగాడు. ఇది అయిపోయినాక మొన్న లేటెస్ట్గా ఇక డైరెక్ట్ ఏమన్నది, 6 అడుగుల బుల్లెట్ అసలు దొంగ మా బావ హరీష్ రావు, దొంగ బావ తన్నీరు హరీష్ రావు, ఈయన పట్టుకొని తన్నండి, మా నాన్న మంచోడే దేవుడే, మా నాన్నని కరప్ట్ చేసింది అంతా ఈ తన్నీరు హరీష్ రావు అనే 6 అడుగుల బుల్లెట్, ఇది ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటరు అన్నది. సెకండ్ ఇంకొకటి గోళీలు ఇచ్చేటోడు హ్యాపీ రావు, సంతోష్ రావు, వీళ్ళిద్దరే దొంగలు అన్నది. ఒకవేళ నిజంగా కేసీఆర్ గారు అంత బలహీనుడా? కేసీఆర్ గారు తన మాట తననే సీతయ్య టైపు కోనార్కు డెన్మార్క్ అంటాం. అలాంటి కేసీఆర్ గారు, ఒక బాహుబలి లాగా ఉన్న కేసీఆర్ గారు ఒక హరీష్ రావు చేతిలో, ఒక సంతోష్ రావు చేతిలో బందీ అయిందని, వీక్ అయిందని చెప్తుందా? అందుకే కదా బీఆర్ఎస్ కవితను సస్పెండ్ చేసింది. కవిత వెనుక కుట్ర జరుగుతోందని కవితను పంపించేశారు. సో బీఆర్ఎస్ ఎవరు కూడా కవిత మాటల్ని తీసుకోలేదు, తండ్రి తీసుకోలేదు, అన్న తీసుకోలేదు, బీఆర్ఎస్ పార్టీలు ఎవరూ తీసుకోలేదు, బయటకు పంపించేశారు కదా. మీరు మంచి పాయింట్ అడిగారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? కేసీఆర్. కవితను సస్పెండ్ చేసింది ఎవరు? అఫ్ కోర్స్ కవితను సస్పెండ్ చేసే నిర్ణయం తీసుకున్నారు అనే కదా. కవితను సస్పెండ్ చేసే అధికారం హరీష్ రావుకు ఉందా, సంతోష్ రావుకు ఉందా, కేసీఆర్ కుందా? కేసీఆర్కే ఉంది. కేసీఆర్ ప్రెసిడెంట్, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్. మరి సస్పెండ్ చేసిన కేసీఆర్ మాత్రం దేవుళ్ళే. అంటే హరీష్ రావు పవర్ఫుల్ అయితే? ఆమె ఏం చెప్తుంది, మా పార్టీలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేవుడు, కానీ దేవుణ్ణి కూడా ప్రభావితం చేసే దయ్యాలు, ఈ కాముడు భూతం, ఈ కొరివి దయ్యం, ఈ పిచాచులే పవర్ఫుల్ అని చెప్తుంది. అంటే అది ఆయన దయ్యాల దేవుడే ఆయన. అదే ఇప్పుడు కవిత మాటల్ని ఏ విధంగా తీసుకోవాలి? కవిత మాటలు నమ్మశక్యంగా ఉన్నాయా, లేదు కవిత ఇంకేదైనా ఆశించి భంగపడి ఎవరిని టార్గెట్ చేస్తున్నారో గందరగోళాన్ని సృష్టిస్తూ హరీష్ రావుని, సంతోష్ రావుని టార్గెట్ చేశారా? కవిత టార్గెట్ వేరే ఉందా? ఇప్పుడు 25 ఇప్పుడు మనం ఒక